హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ నేను పాలక్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ రెసిపీ, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఆకుకూర కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూను కారము, టేబుల్ స్పూన్ అవసరం లేదండి, హాఫ్ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత పసుపుని యాడ్ చేస్తున్నాను. దానికి తగినంత సాల్ట్ని యాడ్ చేశాను. దీనికి సాల్ట్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, కొంచెంగా శనగబాలని యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ దాంట్లోకి మసాలాలోకి వేసిన దాంట్లో కొంచెంగా పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత మసాలానంతా ఇందులో యాడ్ చేశాను. కొంచెం ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అందులో పాలాకుని బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకుని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనము హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికిందనుకోండి, కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, హెల్తీ కూడా కాబట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేసుకుంటే రైస్ లెగ్ కానీ, ముద్దలెగ్ కానీ, లేదా చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.